పెద్దల్ని ఇంటికి పిలిస్తే భోజనానికి రండి అని పిలవరు. వారు కడుపుకు తినడం కోసం తినరు. లోపల వైశ్వానర అగ్ని రగులుతోంది, దానికి హవిస్సు ఇవ్వాలి. అందుకని 5 మాటలు పుచ్చుకుంటారు. మధ్యలో ఏదైనా ఇంకొంచెం కూరవి లేకపోతే ఇంకొంచెం పచ్చడివి అని అడగవలసి వస్తేనే మాట్లాడతారు తప్ప లౌకికమైన మాటలు ఉండవు. యజ్ఞం చేసేటప్పుడు ఎలా అయితే యజ్ఞమంత్రములను మాత్రమే అనుసంధిస్తారో అలా భోజనానికి కూర్చున్న దగ్గర నుంచి ఉత్తరాపోసనం వరకు భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని తిప్పుతారు. ఇలా తిప్పట్లేదేమో, పంక్తిలో ఎక్కడైనా మధ్యలో లౌకిక ప్రసంగం జరుగుతుందేమోనని పంక్తి భోజనం పెట్టినప్పుడు భోజన ప్రారంభకాలే గోవిందనామస్మరణే గోవిందా గోవింద అని భగవన్నామంతో మొదలు పెడతారు. భోజన మధ్యకాలే గోవిందనామస్మరణే గోవిందా గోవింద అంటారు. ఏదో కాస్త ఒక ఆయన శివానంద లహరిలోంచి చదివితే ఒక ఆయన సౌందర్య లహరిలోంచి చదువుతాడు, పద్యాలు చదువుతారు భగవద్భక్తితో. చిట్ట చివర అందరూ భోజనం చేయడం పూర్తయిపోయింది అన్నది చూసి భోజన పరిసమాప్త కాలే భగవన్నామస్మరణే అని హర హర మహాదేవ శంభో శంకర. జ్ఞాన సంబంధర్ మనకి లోకంలో శంకరనామాన్ని శివనామాన్ని ప్రచారం చేస్తే శంకర భగవత్పాదులు గోవిందనామాన్ని ప్రచారం చేశారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ప్రచారం చేసిన వారు శంకర భగవత్పాదులు. జ్ఞాన సంబంధర్ శివనామాన్ని ప్రచారం చేశారు, హర హర మహాదేవ శంభో శంకర. కాబట్టి భగవన్నామంతో మొదలుపెట్టి భగవన్నామాన్ని మధ్యలో ఉంచి భగవన్నామాన్ని చివర పెట్టి భోజనాన్ని పూర్తి చేయిస్తారు మిగిలిన వాళ్ళతో కూడా. తత్సంబంధమైనటువంటి భక్తి ఆచరణ ఉన్న వాళ్ళైతే అసలు లౌకిక ప్రసంగం చేయరు. భోజనం చేసేటప్పుడు లోపల భగవన్నామం చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఏదో మధ్యలో పదార్థం కావలొస్తే అడుగుతూ ఉత్తరాపోసనం పట్టిన తరువాత అప్పుడు చెప్తారు. పప్పులో ఉప్పు వేయడం మర్చిపోయారనుకోండి, ఉత్తరాపోసనం పట్టేసి భోజనం దగ్గర నుంచి లేచిపోయి కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కున్న తర్వాత పప్పులో కాస్త ఉప్పు వేసావో లేదో చూసుకోవాలి అంటారు. అంతేకాని భోజనం చేసేటప్పుడు పప్పు కలుపుకుని ఉప్పు వేయలేదు అనరు. ఎందుకనరో తెలుసా అండి? అది ఈశ్వరుడికి నివేదన చేశారు. ఈశ్వరుడికి నివేదన చేసినప్పుడు దాన్ని ఈశ్వరుడు తినగా మిగిలింది మీరు తింటున్నారు, అది ప్రసాదం. ప్రసాదానికి రుచి అడగకూడదు. కాబట్టి పప్పులో ఉప్పు వేయలేదు అని అడగకూడదు. అందుకే ఎక్కడైనా ఇబ్బంది వస్తుందేమో అని ముందే కొంచెం ఉప్పు వేస్తారు. అది కలుపుకున్నా చాలలేదు, తినేస్తారు అంతే. తినేసి ఎప్పుడు చెప్పాలి? భోజనం అయిపోయాక చెప్పాలి. అందుకే పెద్దల్ని ఇంటికి దేవతార్చనకి పిలిస్తే కూర ఎలా ఉందండి, పచ్చడి ఎలా ఉందండి అని అడగకూడదు. ఎలా ఉందని తినడాయన ఈశ్వర ప్రసాదం అని తింటాడు. రుచిగా ఏమైనా చెప్పవలసి వస్తే చెయ్యి కడుక్కున్న తర్వాతే, కాళ్ళు కడుక్కున్న తర్వాతే. భోజనం చేయడం ఎంత ముఖ్యమో కాళ్ళు కడుక్కోవడం అంత ముఖ్యం. ఆయన మా ఇంట కాళ్ళు కడుక్కున్నారండి అంటారు. ఆయన మా ఇంట కాళ్ళు కడుక్కున్నారంటే బురద తొక్కొచ్చి కాళ్ళు కడుక్కున్నాడని కాదు, ఆయన మా ఇంట దేవతార్చన చేశారు అని గుర్తు. ఆయన వచ్చి భోజనం చేసి వెళ్ళాడు అంటే అక్కడ యజ్ఞం జరిగింది ఆ ఇంట్లో. కాబట్టి ఇప్పుడు కాళ్ళు కడుక్కుని వెళ్ళాడు అనుకోండి వచ్చిన ఆయన, ఆ ఇంట దేవతలు ఎంతో సంతోషిస్తారు. ఎందుకంటే అలా భోజనం చేసిన వాడు ఒకడు వచ్చాడు, దేవతలు ప్రీతి చెందుతారు. కాబట్టి ఇది అనుష్ఠాన క్రమమునందు మనం భగవంతుడికి స్వాహాకారంతో పదార్థాన్ని అందించి భోజనం చేస్తే దాని వలన ఎంత బలం కలుగుతుందో పాలు సేవించడం వల్ల అంతే బలం కలుగుతుంది. పైగా భోజనానికి పాలకి ఒక పెద్ద తేడా ఒకటి ఉంది. మీరు ఏదో దీక్షలో ఉన్నారనుకోండి, ఎక్కడ పడితే అక్కడ తినడానికి వీల్లేదు, ఎలా పడితే అలా తినడానికి వీల్లేదు. అసలు దీక్ష అంటేనే అది. అందుకే గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏ దీక్ష అయినా గురు సంబంధము లేకుండా ఉండదు. గురువు గారితో సంబంధమే దీక్ష. ఎందుకంటే ఎలా ప్రవర్తించాలి ఎలా తెలుస్తుంది చెప్పండి నాకు? నేను ఈ రంగు బట్ట విప్పేసి ఇంకో రంగు బట్ట కట్టుకున్నాను, నాకు అన్నీ తెలిసిపోతాయా? ఎలా తెలుస్తాయి? బట్ట రంగు మారితే తెలుస్తుందా? తెలియదు. గురువు గారితో ఉంటే తెలుస్తుంది. ఒరే నాయనా ఇలా ఉండాలరా, ఇలా ఉండాలరా, ఇలా ఉండాలరా చెప్తాడు గురువు గారు. కాబట్టి గురువు గారి వలన మాత్రమే నియమములను ఆచరించడము అవగతమవుతుంది. అవగతమైతే గురువు గారి దగ్గర నుంచి శిష్యులు పుచ్చుకుంటారు. పుచ్చుకుని ఓహో ఇలా ప్రవర్తించాలన్నమాట, ఇలా ప్రవర్తించాలన్నమాట అని తెలుసుకుంటారు. అందుకే ఏ దీక్ష అయినా
గురువుతో సంబంధము లేని దీక్ష మీకు ఆత్మోద్ధరణము కాలేదు. మీ ప్రవర్తనని కొత్తగా ఏమి దిద్దరు తీసుకొచ్చి. దీక్షకి ముందు ఎంత తెలుసో దీక్ష తర్వాత కూడా అంతే తెలుసు అనుకోండి. అంటే నేను దాన్ని తప్పు పట్టట్లేదు, లేకపోతే చిన్నపుచ్చట్లేదు. నేను దాన్ని అరేరే మీరు ఏమీ తెలుసుకోలేకపోయారు అని మిమ్మల్ని విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నా ఉద్దేశ్యాన్ని మీరు పట్టుకోవాలి. గురువు గారికి దగ్గరగా ఉండమని నా ఉద్దేశ్యం. గురువు గారికి దగ్గరగా ఉన్నారనుకోండి, ఓయ్ ఇలా ఉండకూడదు ఇలా ఉండు అని గురువుగారు చెప్తారు. అప్పుడు ఓహో మనం ఇలా ఉండకూడదనమాట అని తెలుసుకుంటాడు. అందుకే భోజనానికి అనేక నియమాలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎలా పడితే అలా తినకూడదు. కానీ పాలు పండు ఈ రెండిటికి వేదం మినహాయింపునిచ్చింది. ఎందుకంటే శరీరం అన్నది సాధనం. ఇది ఉంటే కదా ధర్మం చేయడం. ఇది లేదు, ధర్మం ఎక్కడి నుంచి చేస్తావు? నియమపాలనం చేత ఇది పడిపోయింది. ఇక ఏమైనా ఉందా దీక్ష? ఇంకేమైనా ఉందా ధర్మం? లేదు. మరి దీన్ని నిలబెట్టాలి కాబట్టి నేను ఎక్కడ పడితే అక్కడ తింటానండి, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటానండి అంటే ఇంకెందుకు దీక్ష? మరి అటువంటి పరిస్థితి వచ్చి శరీరాన్ని నిలబెట్టవలసి వస్తే పండు తిను పాలు తాగు, ఏ దోషం అంటారు? ఏమీ దోషం లేదు. ప్రయాణం చేస్తూ తిను, కూర్చుని తిను, ఎవరిచ్చినా తిను, తాగు. పాలు పండు ఈ రెండు మినహాయింపు. శరీరం నిలబడుతుంది. భోజనం ఎంతో పాలంతే. కాసిన పాలు తాగారనుకోండి ఏమి నీరసం రాదు, నిలబెడుతుంది శరీరాన్ని. పండు నిలబెడుతుంది శరీరాన్ని. కాబట్టి భోజనానికి ప్రత్యామ్నాయం పాలు. ఆ పాలు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ పాల చేతనే పోషింపబడతారు. అథవా ఒంట్లో ఓపికన్న రోజులలో ఇతర సమయముల యందు భోజనం చేసిన శరీరంలో జీర్ణక్రియకి లోపం వస్తే, అంటే తినగలిగినటువంటి శక్తి తగ్గిపోయిందనుకోండి, తిని జీర్ణం చేసుకోలేడు. అటువంటి పరిస్థితి కానీ ఏర్పడితే అప్పుడు ఇక భోజనం చెయ్యలేరు. అప్పుడు ఏం చేస్తారు అంటే శరీరాన్ని నిలబెట్టడానికి భోజనానికి బదులు పాలు వాడతారు. ఆ పాలు తాగి శరీరాన్ని నిలబెట్టుకుంటారు. కాబట్టి అది అమృతము. ఏ కారణం చేత? మీ శరీరమును నిలబెట్టడానికి అది పనికొస్తోంది. అన్ని కాలముల యందు పనికొస్తోంది. కాబట్టి అది అమృతం. అయితే ఇక్కడే మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఇది పాలు కానీ పెరుగు కానీ నెయ్యి కానీ అసలు తేనె ఎంత గొప్పదో నేను చెప్పలేను. అసలు తేనె గొప్ప ఔషధి, పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప కానుక. ఆ పువ్వులలో ఉండేటటువంటి మకరందం, ఆ పుప్పుడితో కూడుకున్నటువంటి తేనె ఏది ఉంటుందో ఆ తేనెని చిన్నతనం నుంచి స్వచ్ఛమైన తేనె పరగడుపున కొద్దిగా తేనె సేవించడం అలవాటైపోయిన వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చిన జుట్టు కూడా నెరవదు. చిత్రం ఏమిటంటే తేనె జుట్టుకి తగిలితే జుట్టు నెరిసిపోతుంది, లోపలికి పుచ్చుకుంటే నెరవదు. ఆ తేనె చేతిని కానీ తలకి తగల్చారో, ఎక్కువ మాటలు, ఎక్కడ తగిలిందో అక్కడ నెరిసిపోతుంది. అంత శక్తివంతం తేనె. తేనె గొప్ప ఔషధి. అందుకే ఆయుర్వేదంలో ప్రతిదాన్ని తేనెతో కలిసి రంగరించి పుచ్చుకోండి అంటూ ఉంటారు. వేడి చేస్తే చలవ చేస్తుంది, చలవ చేస్తే వేడి చేస్తుంది, ఎక్కువ తాగితే మత్తు వస్తుంది. తేనెతో అదో లక్షణం. అందుకే మధువన భంజనంలో రామాయణంలో తేనె ఎక్కువ తాగితే మత్తెక్కిపోతారు వానరులందరూ. కాబట్టి తేనె అమృతం, శరీరాన్ని నిలబెడుతుంది ఔషధీతత్వం చేత. పంచదార కూడా అంతే, అనేకమైనటువంటి విలువలతో కూడుకుని ఉంటుంది. అది కూడా శరీరతత్వాన్ని నిలబెడుతుంది. చేత బాహ్యమునందవి అమృతములు.